తెలంగాణ జాగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తెలంగాణలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి. తెలంగాణలో భారజల కేంద్రం మనుగురు, ఖమ్మం జిల్లాలో ఉంది. బెల్లంపల్లి బొగ్గు పరిశ్రమకి ప్రసిద్ధి చెందినది. రాష్ట్రంలో అత్యధిక మండలాలున్న జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. పోచంపాడు జల విద్యుత్ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ మీద కట్టబడింది. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ప్రవేశం తంగడి వద్ద. డిండి నది జన్మస్థానం షాబాద్ కొండలలో. కడెం నది ప్రవహించేది ఆదిలాబాద్లో. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ నదిపై? గోదావరి నదిపై కట్టబడింది. కిన్నెరసాని ప్రాజెక్ట్ ఏ నదిపై? కిన్నెరసాని నదిపై. అత్యంత సారవంతమైన నేలలని వేటినంటారు? ఒండ్రు నేలలు. కృష్ణానది ఉపనదుల్లో పొడవైనది భీమా నది. మీనాంబరం అని ఏ నదికి పేరు? డిండి నదికి. మూసీ నది ఉపనదులు సకలవాణి, ఈసా, ఆలేరు. కొలనుపాక జైన దేవాలయం నల్గొండ జిల్లాలో ఉన్నది. ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలువబడే జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. రాష్ట్రంలో వేరుశనగ విస్తీర్ణం, కందుల విస్తీర్ణం ఉత్పత్తిలో అధికంగా ఉన్నది మహబూబ్ నగర్ జిల్లా. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ కరీంనగర్లో ఉన్నది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం తుమ్మిడిహట్టి. రాష్ట్రంలో చెనక కొరటం బ్యారేజ్ పెన్గంగా నదిపై కట్టబడుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి నదిపై. మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించింది సదాశివనగర్లో. వార్దా నది జన్మస్థానం ముల్తాయ్. దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది కృష్ణానది. నల్లమల కొండలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నవి. రాజుగుట్టలు ఖమ్మంలో. పాపికొండలు ఖమ్మంలో. మూసీ నది అనంతగిరి కొండలలో జన్మిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్. తెలంగాణలో మొత్తం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? 4 విమానాశ్రయాలు ఉన్నాయి. రబీ సీజన్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు.